కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ని మీరు ఎక్కువ ఎంచుకోమని చెప్తున్నారు ప్రతి వీడియోలో, ఎందుకు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను గమనించిన సందర్భాలలో ఒక టాప్ హైదరాబాద్లో ఉన్న టాప్ సిబిఐటి లాంటి కాలేజీని నేను కేస్ స్టడీ చేసినప్పుడు సుమారుగా ఒక 60 మంది కంప్యూటర్ సైన్స్లో ఉన్నారు. ఒక 60 అడ్మిషన్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్ కరెక్ట్గా చెప్పకపోయినా జస్ట్ ఉదాహరణగా చెప్తున్నాను. ఒక 60 మంది ఈసీలో ఉన్నప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్లో ఉన్న 60 మందికి క్యాంపస్ ఇంటర్వ్యూలో 50 మందికి జాబ్స్ వచ్చాయి. బట్ ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఈసీ బ్రాంచ్ని టచ్ చేయలేదు అనుకుందాం. ఐటీ కంపెనీలు 1-2 కోర్ కంపెనీలు దొరికి ఈసీలో ఒక 10 మందికే జాబులు వచ్చినప్పుడు, ఇప్పుడు నీకు సిఎస్సిలో కౌన్సిలింగ్ సీటోడికి జాబ్ వచ్చింది, సిఎస్సిలో మేనేజ్మెంట్ సీటోడికి జాబ్ వచ్చింది, ఈసీలో కౌన్సిలింగ్ అంటే మెరిట్ సీటోడికి కూడా జాబ్ రాలేదు. ఇక్కడ బ్రాంచ్ ప్రాధాన్యత మీకే అర్థమై ఉంటుంది.